హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బిందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేనైతే స్కోటే ఒక పర్స్కి అయితే వచ్చేసామండి. సో ఇది వచ్చేసి లాస్ట్ వీక్ వీడియో. నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల నేను ఈరోజు చేస్తున్నానండి. సో నాకు ఎడిట్ చేసేదానికి కూడా టైం ఉండలేదు. అండ్ ఇప్పుడు మేమైతే కర్గా చూసేకైతే వచ్చామండి. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఎత్తుకుంటుంది కర్గా వచ్చేసి. సో ఇక్కడ అందరు చూసారా ఎంతమంది ఉన్నారో. అసలు ఏ బిల్డింగ్ పైన కానీ ఏ దేవస్థానం పైన కానీ అందరు జనాలు నిండుకొనేశారు. ఇక్కడ కత్తులు పెట్టుకొని ఆడుతున్నారు కదా, సో వీళ్ళని వచ్చేసి వీరగాళ్ళు అనేసి అంటారంట అండి. నాకు తెలిసింది లేదు, అక్కడ మా ఆంటీ ఉంటే అడిగేసి తెలుసుకున్నా. అండ్ ఇది చూడండి మల్లెపూల పల్లకి ఎంత బాగుందో. కానీ ఇక్కడ నాకు ప్రాబ్లం ఏమంటే చాలామంది, అంటే అక్కడ బ్రీత్ చేసేకి కూడా అవుతా ఉండలేదు, అంతమంది వచ్చారు. అండ్ నాకు మెయిన్ ప్రాబ్లం నా హైట్ అండి. నా హైట్కి అసలు ఈ ఫోన్ల మధ్యలో వీడియో తీసేదానికైతే చాలా కష్టపడ్డాము. ఇది వచ్చేసి నా ఫ్యామిలీ అండి. సో అందరూ వెళ్ళాము, కానీ చాలా కష్టపడ్డామండి. అసలు నాకైతే నా కాళ్ళు కానీ అంత తొక్కేశారండి. ఏమిటికి రా వస్తుంది అనే ఫీల్ అయితే వచ్చేసిండే నాకు. కానీ అట్ లాస్ట్ అంటే ఆ కర్గా వచ్చే టైంలో అయితే అంత మర్చిపోయాము. ఎంతసేపు పడినా ఒక కష్టం కానీ అన్నీ మర్చిపోయామండి. సో ఇప్పుడు వచ్చేసి కర్గా వస్తూ ఉంది అనేసి చెప్పారు. సో చూసారు కదా అందరు ఫోన్లు ఎత్తేసారు. అయ్యో, అక్కడున్న ఫోన్లు చూస్తే అసలు యాక్చువల్గా నాకు కనిపిస్తూ ఉండలేదండి. నేను అక్కడ వాళ్ళు వీడియో తీస్తూ ఉంటే అందులో చూసి నేను కర్గా వచ్చింది లేదు అనేది తెలుసుకున్నాను. సో ఇప్పుడైతే కర్గా వచ్చేసిందండి. సో మీరు చూస్తూ ఉండొచ్చు, మీకు కనిపించిండొచ్చు. నాకు అక్కడ వీడియో తీసేదానికి కాలేదండి అంతమందిలో. సో ఇంకా కర్గా వచ్చి ఒక 1 అవర్ అక్కడ ఆడుతుంది. అన్ని దేవస్థానాలకు వెళ్ళి అక్కడ ఆడేసి ఇంకా ఊర్లోపలికైతే వెళ్తుందండి. ఈ కత్తులు పట్టుకోండే వాళ్ళని చూసారా, ఇంకొకరే బయటకు వస్తూ ఉంటారు. అసలు వాళ్ళు వచ్చేటప్పుడే నాకైతే చాలామంది నా కాళ్ళు తొక్కేశారండి. చాలా కష్టపడ్డాము నిజం చెప్పాలంటే. కానీ ఏం చేసేది, ఇంకా అలాంటి ఎక్స్పీరియన్స్ మనకెప్పుడు దొరకదు కదా. సో ఒకనాడు కష్టపడితే ఏం అవ్వదనేసి ఇంకా మేము కూడా అన్నీ చూసుకొని వచ్చామండి. కానీ నేను మార్నింగ్ ఇంకా తేరు అంతా తీసేక్కాలేదండి, ఎందుకంటే ఆ టైంకి నేను ఫోన్ కూడా అంతగా ఎత్తుకోపోయిండలేదు, అంతా ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయింటిమి. ఇంకొకటి అంతమంది జనాల్లో అసలు యాక్చువల్గా ఒస్కోటే వాళ్ళకి తెలిసింటుంది. ఎవరైనా ఒస్కోటే వాళ్ళు నా వీడియో చూస్తుంటే అసలు ఎంతమంది ఉంటారో. చీమల్లా ఉంటారండి. అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోనేలేరు. ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది కదా మీకు. సో ఉండండి, నేను దీని ఫోన్లో చూపిస్తాను కర్గా ఎలా కనిపిస్తుంది అనేసి. చూడండి. సో ఇంకైతే దగ్గరికైతే వచ్చేస్తుంది ఇంకా, ఎందుకంటే టైం కూడా అయిపోయిందండి ఆల్రెడీ, చాలా టైం అయిపోయిండే. సో ఇంకా ఊర్లోపలికి వెళ్ళే తలకే లేట్ అయ్యి, మళ్ళీ ఒస్కోటే అంటే చిన్న ఊరు కాదు, చాలా పెద్ద సిటీ. సో అంతా రౌండ్ వేసుకొని రావాలంటే పాపం కష్టం కదా. సో ఇప్పుడైతే వెళ్తుందండి ఊర్లోపలికి. సో ఇక్కడ చూసారా, నాకు అసలు తలలు ఇడిస్తే వేరే తలలు, ఫోన్ అంత ఇడిస్తే నాకు వేరే ఏమీ కనిపిస్తూ ఉండలే. ఈ వీడియో కూడా అక్కడ నా బ్రదర్కి ఇచ్చింది తీయమని, పాపం తను కూడా న్యాయంగా తీసేకయ్యలేదు. కానీ చాలా బాగుండే అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్న ఆటలు కానీ, ఆ కత్తులు పెట్టుకొని వాళ్ళు, అంటే దాన్ని ఏమంటారో తెలియదు కానీ చాలా బాగా చేశారండి. చాలా మంచి ట్రెడిషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీకు ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది అనుకుంటా, ఇది మా దగ్గరికి వచ్చేసిండే. సో అప్పుడైతే మేము నీట్గా చూసామండి, చాలా బాగుండే. సో ఐ థింక్ మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారనుకుంటా. ఆల్మోస్ట్ అన్ని దగ్గర సేమ్ ఇలానే చేస్తారు, కానీ ఇక్కడ కొంచెం జనాలు చాలా అంతే. సో ఇక్కడ మల్లెపూలది పల్లకి ఇంకొకటి అండి. ఇది పల్లకీలు అయితే చాలా బాగుంటాయి, కానీ మేము పల్లకీలు వెళ్ళే కాలేదండి, ఎందుకంటే టైం ఉండలేదు.
మేము పోయి ఫుల్ టైర్డ్ అయిపోయిండే, సో వెళ్ళి పనుకొనేద్దాము అని. ఇక్కడ అండి మా అత్త వాళ్ళ ఇంటి పక్కలో ఇది ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక్కొక్కలా చేస్తారండి. ఈసారి అయితే రాముల వారి థీమ్లో చేశారు. లాస్ట్ టైం అయితే ఇది శివంది లింగం లాంటి థీమ్లో చేశారు. కానీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్లో చేస్తారు, చాలా బాగా చేస్తారు ఇక్కడ. సో మేము ఇదంతా చూసుకొని ఇక్కడ చూసారా దేవస్థానాల దగ్గర కానీ ఎక్కడైనా చూడండి ఎంత బాగుందో. సో ఇంక ఇదంతా చూసుకొని మేము నైట్ అయితే వెళ్ళి పనుకొనేసాము. సో ఇదైతే మార్నింగ్ ఇది ఇంటి దగ్గరికి అయితే వస్తుందండి. పాపం చాలా టైర్డ్ అయిపోయిండే, పాపం మా అప్ప కరగా ఎత్తిండే అప్ప. సో మేము చాలాసేపు అక్కడ వెయిట్ చేయలేకపోయాము. సో మేము యాక్చువల్గా మేము తేర్నాడు ఎగ్జిబిషన్కి వెళ్ళలేదండి. సో అందుకనేసి ఎగ్జిబిషన్కి అయితే పిల్లల్ని తోడుకోవచ్చాము. వాళ్ళైతే ఎంత పనిచ్చారో ఎగ్జిబిషన్కి తోడుకోపోలేదనేసి, అందుకనేసి అందరినీ తోడుకోవచ్చేసాము. ఏ గేమ్స్ కావాలన్నా అది ఆడండా అనేసి. కానీ ఇక్కడ ఏమంటే నాకు వర్త్ అనిపించలేదండి. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఆడే గేమ్స్ కన్నా మనము వండర్లోకి వెళ్ళిపోతే 1 డే ఫుల్ ఎంజాయ్ చేసుకురావచ్చు. ఇక్కడ అన్ని గేమ్స్ ఆడితే దగ్గర 1800 2000 వరకు అవుతుంది. చాలా కాస్ట్ పెట్టారు. ఇంకొకటి అంత సేఫ్టీ కూడా ఉండలేదు. నాకైతే చాలా భయమేసింది. సో ఇక్కడ పిల్లల్ని అయితే ఇలా ఒక కార్ లాంటి దానికి ఎక్కించామండి. కానీ ఏమీ యూజ్ లేదండి, అసలు వర్తే కాదు ఈ ఎగ్జిబిషన్ అనేది నా ప్రకారం. ఎందుకంటే కాస్ట్ కూడా దీనికే 80 రూపీస్ 50 రూపీస్ సంథింగ్ అలా తీసుకుంటారు. సో కానీ జస్ట్ ఒక సైకిల్ పోయే స్పీడ్లో కూడా పోలేదండి. సో నాకేమో వర్త్ అనిపించలేదు. సో ఆ తర్వాత నేను ఇంకా మదన్ వాళ్ళ అన్న వచ్చేసి ఇది ఆడమండి. కానీ నాకైతే చాలా భయం వేసింది. కొంచెం కూడా సేఫ్టీస్ అనేది లేదు, సేఫ్టీ మెజర్మెంట్సే లేదండి దీంట్లో అస్సలు. మాకు ఇచ్చిన ఇది కూడా లేస్తూ ఉండే పైనకి. సో అదైన తర్వాత మేము ఇలా బ్రేక్ డ్యాన్స్కి అయితే వచ్చాము. బ్రేక్ డ్యాన్స్లో కూడా సేమ్ ప్రాబ్లం, మేము అది పట్టుకున్నాం కదా, సో అది అసలు వాళ్ళు వేయనే లేదు, లాకే చేయలేదు. నాకైతే చాలా భయం వేసింది. ఆ తర్వాత పక్కలో చూస్తే ఒక లాక్ లాగా చూపించారు. సో దాన్ని అయితే నేనే చేసేసుకున్నాను, లాక్ చేసేసాను. కానీ అన్ని దగ్గర ఇలానే ఉండదండి, చాలా సేఫ్టీస్ ఉంటాయి. కానీ ఏమో ఇక్కడ కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ వాళ్ళు తీసుకోలే అనిపించింది. సో అంతేనండి, ఇంక మేము ఇప్పుడు ఊరికైతే వెళ్ళిపోతున్నాం. నాకు ఈ రోడ్స్ అయితే చూస్తూ ఉంటే ఏదో ఫారెన్లో ఉన్నట్లుండమండి. చాలా బాగుంటాయి రోడ్స్ అయితే ఈ కోలార్ సైడ్. నాకు ఈ ప్లేస్ అయితే చాలా నచ్చిండే ప్లేసు. నేను ఎప్పుడు ఇక్కడ వస్తే నాకు ఉత్తరా ప్లెజెంట్ ఫీల్ అనేది వస్తుంది. సో ఇంకా మేము బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇలా ఎందుకు వెళ్తున్నామంటే ఇక్కడ పక్కలోనే మదన్ వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ ఊరు ఉంది. సో అక్కడికి వెళ్ళిపోదాం అనేసి వెళ్తున్నామండి. సో అంతేనండి ఈరోజు విశేషాలు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.